హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులు, పెన్షనర్ల వడ్డీ రేట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. అయితే వీరిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత గౌరవప్రదమైన జీవితం గడపాలన్న తలంపుతో కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రావిడెంట్ ఫండ్ గా లాంచ్ చేసింది. తాజాగా ఏప్రిల్, జూన్ 2024 నుంచి 3 నెలల పాటు సాధారణ ప్రావిడెంట్ ఫండ్ సంబంధిత నిధులపై వడ్డీ రేట్లను 7.1% వద్ద ప్రభుత్వం మార్పు లేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగుల కోసం జీపీఎఫ్ మరియు సంబంధిత ప్రావిడెంట్ ఫండ్ల వడ్డీ రేటును సవరిస్తుంది. ఈ నేపథ్యంలో జీపీఎఫ్ పథకం గురించి వివరాలు తెలుసుకుందాం. జీపీఎఫ్ కింద దేశంలోని ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ప్రత్యేకమైన పదవి విరమణ పొదుపు మార్గంగా ఉంటుంది. చందాదారుడు లేదా మొత్తంలో జీతంలో కనీసం 6% విరాళంగా అందించాల్సి ఉంటుంది. గరిష్ట సహకార జీతంతో 100% వరకు ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ 10, 2020 నాటికి నోటిఫికేషన్ ప్రకారం 2024-2025 సంవత్సరంలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులు ఇతర సారూప్య వినోదాలకు ఏప్రిల్ 1, 2024 నుంచి 7.1% వడ్డీ ఉంటుంది. జీపీఎఫ్తో పాటు ఏప్రిల్, జూన్ 2024 కాలానికి వివిధ ప్రభుత్వ సేవల విభాగాలకు వర్తించే నిధుల కోసం 7.1% రేటు మాత్రం అలాగే ఉంటుంది. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ అనేది ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సేవింగ్స్ రిటైర్మెంట్ పథకం. 2004కు ముందు సర్వీస్లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎఫ్ వర్తిస్తుంది. పదవీ విరమణ లేదా ప్రభుత్వ సర్వీసునికి అకాలంగా వదిలేసిన తర్వాత జీపీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. సబ్స్క్రైబర్లు 15 సంవత్సరాల సర్వీస్ తర్వాత పాక్షికంగా మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడానికి కూడా అనుమతి ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పెట్టుబడి ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ అందుబాటులో ఉంది. 1958లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రజల నుంచి చిన్న చిన్న విరాళాలను సమీకరించడంతో పాటు వారి కోసం ఒక మంచి పదవి విరమణ నిర్మించుకోవడంలో వారికి సహాయం చేయడం లక్ష్యంగా రూపొందించారు. పొదుపుతో పాటు సెక్షన్ 80E కింద 1.5 లక్షల వరకు మినహాయింపు పొందడం ద్వారా వ్యక్తులు పన్నులను ఆదా చేయడంలో పీపీఎఫ్ సహాయపడుతుంది. ఈపీఎఫ్ దేశంలో ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ అందుబాటులో ఉంది. 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రైవేట్ సంస్థలు తప్పనిసరిగా ఉద్యోగుల జీతం నుంచి ప్రావిడెంట్ ఫండ్ను మినహాయించుకోవాలి. ఈపీఎఫ్ కింద ఒక కంపెనీకి సంబంధించిన ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12% ఈపీఎఫ్ సహకారంగా తీసివేయచ్చు. అలాగే యజమాని 12% సహకారంతో సొమ్ము పొదుపు చేయాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.